నాగ చైతన్య సమంత మళ్ళీ కలిసి మూవీ ప్రమోషన్ చేయబోతున్నారా? అదేంటి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అసలు మూవీయే రాలేదు కదా అనే డౌట్ మీకు రావచ్చు. అదే అండి, ఏం మాయ చేసావి 15 ఇయర్స్ యానివర్సరీకి ఈ మూవీని రిలీజ్ చేద్దామని టీం ప్లాన్ చేస్తుంది. అది కూడా జూలై 18th. దీంతో నెట్టింట్లో వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ప్రమోట్ చేస్తారు అని న్యూస్. అండ్ నిజంగానే వీళ్ళిద్దరూ కలిసి ప్రమోట్ చేయబోతున్నారా? నాగ చైతన్య సమంత వీళ్ళిద్దరికి చేయి శామ్ అని సోషల్ మీడియాలో సపరేట్ క్రేజే ఉంది. అయితే నిజంగా వీళ్ళిద్దరూ మూవీ ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన వీడియోని చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, తెరపైన మొదలైన ప్రేమ 3 ముళ్లతో ఒకటైంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డివోర్స్ కూడా తీసుకున్నారు. నాగ చైతన్య శోభితాని మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. అలానే సమంత కూడా తన కెరియర్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ వీళ్ళిద్దరికి చాలా స్పెషల్ ఉన్నాయి. మరి ఈ మూవీ వీళ్ళిద్దరికి ఎందుకంత స్పెషల్? ఎందుకంటే తెలుగులో సమంతకి ఇది మొదటి తెలుగు సినిమా. అలానే నాగ చైతన్య కూడా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా. ఏమాయి చేసావే వీళ్ళిద్దరికి చాలా స్పెషల్ మూవీ అవడంతో రిలీజ్ కి ఖచ్చితంగా ప్రమోట్ చేస్తున్నారు అని నెట్టింట వార్తలు వస్తున్నాయి. మరి ఈ మూవీ వీళ్ళిద్దరికి ఎందుకంత స్పెషల్ అదండి చూద్దాం. రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఈ మూవీ కూడా ఉంటుంది. 2010లో విడుదలైన ఈ మూవీ రిలీజ్ అయినతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. గౌతమ్ మీనన్ డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో వన్ ఆఫ్ ద క్లాసిక్ గా నిలిచింది. ఇప్పటి వరకు కార్తిక్ జెస్సీ అనే క్యారెక్టర్స్ మనకి ఇంకా గుర్తున్నాయంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. అలానే 2017లో గోవాలో పెళ్లి కూడా చేసుకున్నారు. సమంత క్రిస్టియన్ అవడంతో ఇటు హిందూ సాంప్రదాయం అటు క్రిస్టియన్ సాంప్రదాయంతో ఇలా వీళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత చేయి శామ్ అనే ట్యాగ్ పెట్టుకుని ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఆ తర్వాత అక్టోబర్ 2021లో వీళ్ళిద్దరూ విడిపోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అందరికీ ఒకటే ఆసక్తి, అసలు ఏమైంది, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది, ఎందుకు విడిపోతున్నారు? ఇలా కారణాలు ఏం చెప్పకుండానే వీళ్ళిద్దరూ డివోర్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి అని వివిధ రకాలుగా అనుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే రీజన్ ఎవరికి తెలియదు కాబట్టి. ఇప్పటికీ అసలు బయట ప్రపంచానికి ఇది ఒక పెద్ద మిస్టరీ. మీకు తెలిస్తే మాత్రం కామెంట్స్ లో చెప్పండి. డివోర్స్ తర్వాత ఇద్దరు కెరియర్ మీద ఫోకస్ చేశారు. నాగ చైతన్య డిఫరెంట్ కాన్సెప్ట్ తో కస్టడీ, థ్యాంక్ యూ అనే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చూస్ చేసుకున్నాడు. అలానే శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చిన లవ్ స్టోరీతో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు రీసెంట్ గా తండెల్తో ఇంకో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. సమంత కూడా పుష్పలో ఊ అంటావా సాంగ్ తోని అందరినీ షాక్ కి గురి చేసింది. అలానే నేషనల్ వైడ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మూవీస్ విషయానికి వస్తే యశోద అండ్ వెబ్ సిరీస్ లో కూడా ఫ్యామిలీ మ్యాన్ 2లో నెగిటివ్ రోల్ లో కనిపించింది. ఇలా ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉండగా సడన్ గా ఈ రిలీజ్ న్యూస్ రావడంతో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం మొదలైంది. రీసెంట్ గా నాగ చైతన్య శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, సమంత కూడా డైరెక్టర్ రాజ్ తో లవ్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఈ రిలీజ్ అనౌన్స్మెంట్. ఎక్కడో ఫ్యాన్స్ లో చిన్న హోప్, మళ్ళీ వీళ్ళిద్దరిని కలిసి చూడొచ్చు అని. కానీ అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉందా? నా ఒపీనియన్ లో అయితే నో, అసలు పాసిబులే కాదు. మేబీ ఇండివిజువల్ గా ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు, అంతేకాని వీళ్ళిద్దరు కలిసి ప్రమోషన్ చేస్తారు అని అనుకోవడం అతిశయోక్తే అవుతుంది. ఇంకొన్ని ఛానల్స్ అయితే ఆల్రెడీ వీళ్ళిద్దరు కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి దీంట్లో నిజమేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.